హాయ్ అండి అందరికీ. చూడండి, బిర్యానీ చికెన్ చేసామండి. మా మనవరాలు పుట్టినరోజు అప్పుడు నైట్ మిగిలితే పక్కన వాళ్ళకి పెట్టాము. తర్వాత ఇంకొంచెం మిగిలింది, అది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసామండి. మళ్ళీ తెల్లారి మధ్యాహ్నం వేడి చేసుకొని తిన్నాము. ఇంకాస్త మిగిలింది. ఇక మళ్ళీ ఇంకేం తింటాంలే, సాయంత్రం కూడా ఇంక తినలేమని ఇలాగ కుక్కలకు పెడదామని వచ్చానండి. 4 పీసులు మిగిలినాయని వేడి చేస్తే అవి మాడిపోయాయి. మధ్యాహ్నం తినలా వాళ్ళు. ఇలా మాడబెట్టాము, మాకు వద్దన్నారు. సరేలే కుక్కలకు పెడదామని తీసుకొచ్చి పెట్టామండి. ఆ కుక్కలు అసలు ఈ కుక్క ఉందండి, ఏ కుక్కని రానియట్లేదండి. అప్పటికి నేను తరబోతే వెనక్కిపోయి మళ్ళీ చూస్తుంది. అమ్మ నాకెందుకులే అని చెప్పి ఇంకొచ్చేసాను. అవి మెతక, ఇది గడుసు. ఆయన చక్కగా తిని, అందుకే ఇది బాగుంది దున్నపోతులాగా. వాటిని అసలు తిన్నయట్లా. ఇవైనా కానీ అన్నీ ఒక్కచాటే ఉంటున్నాయి, కొంచెం దూరం దూరంగానే ఉండట్లా. ఒకటి పెట్టాము దూరంగానే, మళ్ళీ ఇది అక్కడికే వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఇదేదంటుంది వాటిని నెట్టి. ఇంకేం చేస్తాం, ఎవరికి ప్రాప్తమో తప్పదుగా. ఇదిగోండి, ఈ ఫ్లాట్లు ఉన్నాయి చూసారా, వీటికి ఒక పెద్ద ఆవిడ ఒక పెద్ద ఆయన కాపలాగా ఉంటారు ఆ ఇల్లు వేసుకొని. మాకు బాగా కొంచెం పరిచయమే, బాగా మాట్లాడుతుంది అమ్మ. అందుకని మటన్ కర్రీ అది బూందీ స్వీటు ఉంటే తీసుకొచ్చి ఇచ్చా. ఎంత సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయిందో అమ్మ. ఎవ్వరు పెట్టరు మాకు, ఎవరు లేరు కూడా ఈ చుట్టుపక్కల, మేము ఒక్కళ్ళమే కదా. వండుకుంటాం, లేకపోతే ఏదైనా కూర ఏదో సెంటర్కి పోయి కొనుక్కొస్తారు. అన్నం వండుకొని తింటామమ్మా, మేమిద్దరమే ఉండేది అని చెప్తుంది. ఇదేంటనంటే, ఇది పచ్చని గిడ్డమ్మ, గొర్రెలకి బాగుంటుంది. కాకపోతే పక్కన చెరువు ఉన్నది, చూడండి ఇల్లు అంటుంది. కానీ చెరువు అని చెప్పింది కదా అని చెప్పి నడుచుకుంటూ వెళ్తే అక్కడ చెరువు ఎంత దూరంలో ఉందో, చాలా దూరంలో ఉంది. చూసి అబ్బో ఇంత దూరం అయితే ఈసారి వచ్చినప్పుడు చూడొచ్చులే అని మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. కానీ ఆ గెడ్లో నడుస్తుంటే ఏమన్నా పురుగు పుట్టు ఉంటుంది ఏమో అని అడిగితే, ఏముండవమ్మ, నేను ఎప్పుడు తిరుగుతూనే ఉంటాను అని అంటుంది అయ్యమ్మ. కానీ మెత్తగా బాగుంది, పచ్చని గడ్డి కదా, చాలా బాగుంది. ఒకప్పుడు ఇవి అన్నీ గుంటలు అలాంటివి కొని చూడండి ఎలా వేశారో, ఫ్లాట్లుగా తయారు చేసి అమ్మేశారు. అటు పక్కన్ని పొలాలు, మా ఇళ్ళకి దగ్గరలోనే ఉంటాయండి ఇవన్నీ, ఎంతో దూరం ఉండదు. వాళ్ళు ఎంత సంతోషపడ్డారో మటన్ కర్రీ ఇచ్చేసరికి. అవిగోండి గొర్రెలు, అదిగోదిగో ఆ చెట్టు దగ్గర ఉందంట చెరువు. అంత దూరం ఎక్కడ వెళ్తాం, అందుకే చూసి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి మంచం వేసి కూర్చోబెట్టింది. ఎంత మర్యాద చేశారో. నిజంగా ఏదన్నా మనం తినేది కనుక పెడితే చాలా సంతోషంగా ఉంటారట్టుంది. నేను ఇప్పుడే అనుకున్నాను, ఎప్పుడు పెట్టలే ఆమెకి. ఈసారి కూర మిగిలిందని ఇస్తే మంచం వేసి కూర్చోబెట్టి, నాకు 4 పిల్లలమ్మ, అందరికీ పెళ్ళిళ్ళు చేశాము అని చెప్తా ఉంది. అంతలోకి వాళ్ళ ఆయన వచ్చాడు. ఆయన కూడా గుర్తుపట్టి, ఒకసారి వెళ్ళాంలేండి ఇక్కడికి, గుర్తుపట్టి అమ్మ బాగున్నారా అని చెప్పాను మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏ పనైనా భలే చేస్తారంట. వాళ్ళు చూసారు ఎట్టున్నారు, ఆవిడైతే నుంచుంది, మీరు చూసారో లేదో, చెక్కపేడు అలా ఉంది, ఎంత హుషారుగా ఉంటుందో. అయ్యా బాగున్నారా అని చెప్పి పలకరిస్తున్నారు. మనకి చుట్టాల్లాగా అనిపించింది అనుకోండి. చుట్టాలతో ఏం పని అండి,
ఎట్లాంటి వాళ్ళతో చాలా మంచిగా హాయిగా హ్యాపీగా 2 మాటలు మాట్లాడితే చాలు అనిపించింది అనుకోండి నాకైతే. ఇక్కడ పాములు వస్తాయా అంటే, పాములు మా ముందే తిరుగుతూ పోతాయమ్మా. మేము ముసలోళ్ళం, మేము పట్టించుకోము, చంపం. అవి వచ్చి పోతూ ఉంటాయి. ఇంకేముందిలేమ్మా, దేవుడు కరుణిస్తే హ్యాపీగానే ఉంటామమ్మా, సంతోషంగా. లేదు అనుకుంటే పోతాం అంతే. పిల్లలు 4 పెళ్లి చేసేసాంగా, ఇంక దిగులు లేదమ్మా అని అంటున్నారు. అయితే అదిగోండి ఫ్లైట్ వెళ్తుంది, అది మీకు కనిపించాల, చెట్టు అవతల ఉంది. ఇంకా చెట్టు ఇది మామిడి చెట్టు అంట. ఈ చెట్టుకి కాయలు భలేగా కాస్తాయి అంటమ్మా. మేము వేసాము, కాయలు కాసేటప్పటికి నువ్వు రా, నీకు కాయలు కోసి పెడతాను అంటుందామా. ఎంత మంచిదో చూడండి. ఇగోండి ఫ్లాట్లు కొన్ని కట్టడం కూడా అయిపోయాయి. ఎంత బాగున్నాయో చూడండి రోడ్లు, దారులు. ఓకేనా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్.